2026వ సంవత్సరం జూలై నెల మొదటిగా మేషరాశి చెప్పుకుందాం. ఈ మేషరాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా రాహువు, శుక్రుడు, రవి ఈ మూడు గ్రహాలే బాగున్నాయి. రాహువు ధనాన్ని ఇస్తాడు, రవి విద్యని ఉద్యోగాన్ని ఇస్తాడు, శుక్రుడు వివాహం కాని వాడికి వివాహం అవడానికి, సంతానం కలగటానికి ఉపయోగపడతాడు. మిగతా వాటిల్లో కొంచెం వ్యాపారం కానీ, చదువు కానీ, మరి వివాహంలో కూడా షష్టాష్టకాలు పడ్డాయి, కుజదోషం పడ్డది. వివాహం చేసుకోవాలంటే జాతక చక్రాల ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా షష్టాష్టకాలు లేకుండా, కాలసర్పదోషం, కుజదోషం లేకుండా చూసి వివాహం చేసుకోవాలి. వివాహం విషయంలో సరైన చోట తెలుసుకోకుండా తొందరపడి వివాహం చేసుకొని చివరికి ఒకళ్ళకొకళ్ళ కలయిక కుదరక కోర్టుకు వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఆడపిల్లలు చాలా తక్కువగా ఉన్నారు. దానివల్ల జనం గందరగోళం చేసుకుంటున్నారు. కాబట్టి వివాహం అవుతుందన్నా కానీ అని ఆలోచించద్దు. 12 శని ఉన్నాడు, ద్వితీయంలో కుజుడున్నాడు. ద్వాదశాష్టమ జన్మస్థం శ్రీ మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవటం, ఉన్న చోటు నుంచి మారిపోవటం, తినటానికి తిండి లేకుండా ఇబ్బంది పడటం, యాక్సిడెంట్ అవటం, కుటుంబ కలహాలు రావటం, ఇట్లాంటివన్నీ కూడా వచ్చే లక్షణాలు జాతకంలో ఉన్నాయి. అయితే వివాహం అవుతుంది కదా అని సొంత నిర్ణయాలు చేసుకోవటం కానీ పనికిరాదు. పెద్దవాళ్ళు సంప్రదించి కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉందో చూసుకొని వివాహం చేసుకుంటే మంచిది. అయితే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ చాలా కష్టంగా ఉంది. తొందరపడి విదేశాలకు వెళితే మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. జాగ్రత్త పడవలసిందిగా మరి చెబుతున్నాను. స్వస్తి.